హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం. బీరకాయను మనం ఎక్కువగా పద్యం కూరగా ఉపయోగిస్తూ ఉంటాం. బీరకాయలో కొవ్వులు తక్కువగాను, నీరు ఫైబర్ ఎక్కువగా ఉండి పోషకాలు అధికంగా ఉండటంతో పాటు తొందరగా జీర్ణం కావటానికి సహాయపడుతుంది. అందువల్లనే ఎక్కువగా ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు పథ్యంలో బీరకాయనే వాడుతూ ఉంటారు. బీరకాయలో జింక్, విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6, పొటాషియం, సోడియం, కాపర్, థైమిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వారంలో 2 లేదా 3 సార్లు బీరకాయను మనం డైట్లో చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. బీరకాయను పైన అలాగా ఈనెలు తీసేసి తొక్క తీయకుండా వండుకుంటే తొక్కలో ఉన్న పోషకాలు కూడా మనకు అందుతాయి. బీరకాయ అలాగే తొక్కలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బీరకాయలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. తరచుగా తీసుకుంటూ ఉంటే ఐరన్ లోపం కారణంగా వచ్చే రక్తహీనత సమస్య ఉండదు. బి6 సమృద్ధిగా ఉండటం వలన ఇది ఐరన్తో పాటు శరీరంలో ఎర్ర రక్త కణాల సరైన సంశ్లేషణలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. అన్ని అవయవాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నొప్పి, అలసట వంటి లక్షణాలు లేకుండా చేస్తుంది. బీరకాయలో నీరు సమృద్ధిగా ఉండటం వలన అలాగే సెల్యులోజ్, డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన పేగుల కదలికను, జీర్ణ ప్రక్రియను వేగవంతం చేసి మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు 1 గ్లాసు బీరకాయ రసంలో తేనె కలిపి తాగితే మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. సెల్యులోజ్ ఎక్కువగా ఉండటం వలన పైల్స్ సమస్య ఉన్నవారికి కూడా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను, జీర్ణం కాని ఆహార కణాలను శరీరం నుండి తొలగించి శుద్ధి చేస్తుంది. లివర్ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. లివర్ బైల్ రసాన్ని విడుదల చేస్తుంది. ఇది లిపిడ్లు, కొవ్వులను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. అలాగే విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, రైబోఫ్లోవిన్, థయామిన్, జింక్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అలాగే పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఫ్రీ రాడికల్స్తో పోరాటం చేసి గుండె కణాలు నష్టపోకుండా రక్షిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా బీరకాయలో ఉండే విటమిన్ బి5 చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఈ మధ్యకాలంలో కొలెస్ట్రాల్ సమస్య ఎక్కువగా ఉంటుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. పొటాషియం, సోడియం, జింక్, రాగి వంటి పోషకాలు యాసిడ్స్ను తటస్థం చేస్తాయి. దాంతో ఎటువంటి సమస్యలు ఉండవు. గ్యాస్ వంటి సమస్యలు ముఖ్యంగా లేకుండా చేస్తుంది. బీరకాయ అల్సర్ సమస్యతో బాధపడే వారికి ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు. ఇక డయాబెటీస్తో బాధపడే వారికి కూడా బీరకాయ చాలా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. బీరకాయలో పెప్టిన్లు, ఆల్కలాయిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలోనూ మూత్రంలోనూ ఉండే చక్కెర నిల్వల శాతాన్ని తగ్గిస్తుంది. అలాగే మాంగనీసు జీర్ణక్రియ ఎంజైముల ఉత్పత్తిని పెంచి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన కంటి కండరాల బలహీనత కారణంగా వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. కాబట్టి వారంలో 2 లేదా 3 సార్లు తప్పనిసరిగా బీరకాయ తీసుకుంటే మంచిది. బీరకాయను కూరగా చేసుకోవచ్చు, పప్పుగా చేసుకోవచ్చు. ఏ రూపంలో తీసుకున్న బీరకాయలో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు. అన్ని రకాల ప్రయోజనాలు పొందాలంటే బీరకాయను తప్పనిసరిగా డైట్లో చేర్చుకోవాలి. బీరకాయ అన్ని కాలాల్లోనూ మనకు విరివిగా లభ్యమవుతుంది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.